మీరు నెలకు 20,000 సంపాదించినా 2 లక్షలు సంపాదించినా నెల చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాక దగ్గరగా ఉంటుందా? అయితే సమస్య జీతంలో లేదు, మీ అలవాట్లలో ఉంది. ఈరోజు వీడియోలో చాలామంది జీవితాంతం డబ్బు సేవ్ చేయలేకపోవడానికి ఉన్న 5 ప్రధాన కారణాలు, అలాగే వాటిని ఎలా సరిచేయాలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం అయితే డబ్బు సేవ్ చేయడం ఒక కళ. చాలామంది ఎక్కువ సంపాదించాలని కలలు కంటారు, కానీ ఎక్కువ సంపాదించిన వారిలో కూడా చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. చాలామంది డబ్బు సేవ్ చేయలేకపోవడానికి ఉన్న 5 ప్రధాన కారణాల్లో మొదటి కారణం ముందు ఖర్చు, తర్వాత సేవింగ్. చాలామంది ఇలా చేస్తారు: జీతం వచ్చిన వెంటనే ఈఎంఐ, షాపింగ్, బయట భోజనం, ఆన్లైన్ ఆర్డర్స్, ఇలా అన్ని ఖర్చులు చేసిన తర్వాత మిగిలితే సేవ్ చేస్తారు. కానీ నిజమైన రూల్ ఏమిటంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. జీతం వచ్చిన రోజే కనీసం 10% లేదా 20% వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఉదాహరణకి మీ జీతం 30,000 అయితే 3,000 నుంచి 6,000 ముందుగా సేవ్ చేయాలి. మిగిలిన డబ్బులో ఖర్చు నిర్వహించాలి. రెండవ కారణం లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. జీతం పెరిగితే సేవింగ్స్ పెరగాలి, కానీ చాలామంది ఏం చేస్తారు? 25,000 జీతం ఉన్నప్పుడు 10,000 రూపాయలు పోను, 50,000 జీతం వచ్చిన తర్వాత 50,000 పోను, 1,00,000 జీతం వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు పోను. అంటే ఆదాయం పెరిగినంతగా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. దీన్ని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ధనవంతుల ఆదాయం పెరిగితే పెట్టుబడులు పెంచుతారు, పేదల ఆదాయం పెరిగితే ఖర్చులు పెంచుతారు. మూడవ కారణం బడ్జెట్ లేకపోవడం. చాలామందికి మీరు నెలకు ఎంత ఖర్చు చేస్తున్నారని ప్రశ్న అడిగితే సరైన సమాధానం చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు ట్రాక్ చేయరు. రోజుకి టీ 20 రూపాయలు, స్నాక్స్ 50 రూపాయలు, స్విగ్గీ 300 రూపాయలు, చిన్న చిన్న ఖర్చులు నెలకు 1,000 రూపాయలు అవుతాయి. ప్రతి ఖర్చును ట్రాక్ చేయండి. గూగుల్ షీట్స్, ఫోన్ నోట్స్ లేదా ఎక్స్పెన్స్ ట్రాకింగ్ యాప్ను వాడండి. ఒక నెల ట్రాక్ చేస్తే మీ డబ్బు ఎక్కడ మాయమవుతుందో తెలుస్తుంది. నాలుగవ కారణం ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అనారోగ్యం, ఉద్యోగం పోవడం, కుటుంబ అత్యవసరాలు, ఇలాంటప్పుడు సేవింగ్స్ లేకపోతే క్రెడిట్ కార్డు లేదా లోన్ వైపు వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఎమర్జెన్సీ ఫండ్. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు సేవ్ చేసి ఉంచాలి. ఇది పెట్టుబడి కాదు, ఇది మీ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్. ఐదవ కారణం ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. ఇప్పటి సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పుడు కొనండి, ఇప్పుడే ఆనందించండి అనే ప్రకటనలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ మనకు అవసరం లేని వస్తువులు కూడా కొనిపిస్తాయి. ఏదైనా కొనాలనిపిస్తే 24 అవర్ రూల్ పాటించండి. 24 గంటల తర్వాత కూడా అవసరం అనిపిస్తే కొనండి. చాలా కొనుగోళ్ళు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా సంపద అనేది ఎంత సంపాదించారో కాదు, ఎంత సేవ్ చేశారో, ఎంత పెట్టుబడి పెట్టారో దానిపై ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, చిన్న మొత్తాలు కూడా పెద్ద సంపదగా మారుతాయి. రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే ఒక సంవత్సరంలో 36,500 రూపాయలు, 10 సంవత్సరాల్లో లక్షల రూపాయలు అవుతాయి. డబ్బు సేవ్ చేయలేకపోవడానికి కారణం జీతం తక్కువగా ఉండటం కాదు, సరైన అలవాట్లు లేకపోవడం. ఈ వీడియోలో చెప్పిన 5 విషయాల్లో మీకు ఎక్కువగా వర్తించేది ఏది? కామెంట్స్లో తెలియజేయండి.